కుమారి ఆంటీ ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిపోయిందో. ఇటీవల కాలంలో కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్కి సంబంధించి ట్రాఫిక్ జామ్ అయిందని, పోలీసులు ఆమె కొట్టుని ఎత్తేయించేశారని, తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయని ఇవన్నీ కూడా తెలిసిందే. ఏకంగా ఆ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో మరి ఇలాంటి వాళ్ళ మీద మరి ఇంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదని ఆమెను తిరిగి కొట్టు పెట్టుకునే విధంగా అయితే ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు తన అంగడి తిరిగి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమందిని మాత్రం ఆయన విలన్స్‌గానే పొందారు. ఈ నేపథ్యంలో తనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి అంతా కూడా అయితే ముందుకెళ్తోంది. కుమారి ఆంటీకి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ అవుతుందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు కుమారి ఆంటీ ఈటీవీలోకి సైతం వెళ్ళిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంటే అనూహ్యంగా దశాబ్దానికి పైగా కుమారి ఆంటీ హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ చేస్తోంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఆమె భోజనం అందరికీ తింటున్నారు. రోజుకు వందల మంది ఆమె దగ్గరకు వచ్చి భోజనం చేస్తున్నారు. దీంతో యూట్యూబర్స్ ఆమె వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్త వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోయింది. ఆమె కస్టమర్ సంఖ్య బాగా పెరగడంతో దుకాణం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలా లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడడంతో పోలీసులు కుమారి ఆంటీ దుకాణం క్లోజ్ చేయించారు. అయితే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలగ చేసుకుని ఆమెకు సపోర్ట్ చేశారు. బుల్లితెర షోలో కూడా ఆమె సందడి చేస్తోంది. ఇలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తి భట్ కుమారి ఆంటీ ఫుడ్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. తనకు కాబోయే భర్త విజయ్ కార్తిక్ తో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లిన కీర్తి భోజనం టేస్ట్ చేసిందట. అనంతరం కార్తీక్, కీర్తి తమ అభిప్రాయం చెప్పారు. అక్కడ కుమారి ఆంటీ లేదట. వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తీసుకున్నారట. కీర్తి కనీసం ఒక ముద్ద కూడా తినలేకపోయిందట. ప్లేట్ పక్కన పడేసి వేరే ఫుడ్ స్టాల్ వద్ద భోజనం చేయగా అది కొంచెం బెటర్ అంటూ చెప్పింది. అసలు ఎందుకంత హైప్ వచ్చిందో తెలీదు. కుమారి ఆంటీ భోజనం అసలు ఏం బాగోలేదు. ధరలు కూడా ఎక్కువ. కొంచెం వైట్ రైస్ అంతే, 4 చికెన్ ముక్కలు వేసి ₹170 తీసుకున్నారు. ఆ ధరకి ఫుడ్ వర్తే కాదు. మాకు నచ్చలేదు. ఒక్కటే కారం. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తానని కీర్తి అన్నారు. ఇక కీర్తి భట్ వీడియోపై మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. కొందరు ఆమెను సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిజం ఏదేమైనా కీర్తి భట్ కామెంట్స్ అయితే కుమారి ఆంటీ బిజినెస్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కీర్తి మాటలు విన్నటువంటి వాళ్ళు కుమారి ఆంటీ వద్ద భోజనం చేసేందుకు ఇష్టపడకపోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం కుమారి ఆంటీ గురించి విషయాలు ఎంతో వైరల్ అవుతోంది.